అకౌంట్ గ్రూప్ అండ్ నంబర్ రేంజ్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం కస్టమర్ క్రియేట్ చేయడానికి మనకి ఇంకో స్టెప్ ఉంది. నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్, దీన్ని పీడిపి అంటారు. సో ఒక పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో దానికి టీ కోడ్ ఏంటంటే విఓపిఐఎన్. ఈ విఓపిఐఎన్ టీ కోడ్లో మనం ఒక పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జెడ్ పీడిపి అనే ఒక పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎస్ఐపిలోకి వెళ్ళి దీన్ని క్రియేట్ చేద్దాం. సో పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ టీ కోడ్ విఓపిఎన్. సో /n కొడుతున్నాను, విఓపిఏఎన్, ఎంటర్. సో ఇది ఇప్పుడు మనం కస్టమర్కి సంబంధించింది కాబట్టి ఈ రేడియో బటన్ అనేది హైలైట్ అయింది. సో ఇట్లే పెట్టేసుకోండి. ఇన్ కేసు వేరే ఏదైనా సెలెక్ట్ అయ్యింటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేయాలి, చేంజ్ అనే బటన్ పైన టాప్లో. సో క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి హెడ్డింగ్ చేంజ్ వ్యూ పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్స్ అన్నది ఓవర్ వ్యూ. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ రైట్ సైడ్, సో ఇక్కడ హెడ్డింగ్ చూస్తే పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్స్. సో ఆల్రెడీ ఎస్ఐపిలో స్టాండర్డ్గా కొన్ని ఇచ్చాడు పీడిపిస్, పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్స్. సో మనం ఇవి కాకుండా కొత్తది క్రియేట్ చేసుకుందాము. ఇంకో థింగ్ ఏంటంటే, సో ఇది 2 digits లేదా 4 digits ఏంటన్నా మనం క్రియేట్ చేసుకోవచ్చు, అంటే దీనికి ఒక కోడింగ్ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే కొత్తది క్రియేట్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేమ్స్ అని ఇచ్చామనుకోండి, సిస్టమ్ అనేది అలో చేయదు. సో ఇక్కడ లేని కోడ్తోని మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు మనకి ఇంకోటి థింగ్ ఏంటంటే ఇది ఏజీ అనేది స్టాండర్డ్ అన్నట్టు. సో ఇది ఎగ్జిస్టింగ్ దీన్ని వాడుకొని చేసుకోవచ్చు, లేకపోతే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే న్యూ ఎంట్రీస్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి హెడ్డింగ్ ఇది పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా నేను ఈ ZPDP అనేది పేరు పెట్టుకున్నాను, దీనికి కోడ్ ఇస్తున్నాను, దీనికి ZPDP. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డిస్క్రిప్షన్ ఇచ్చుకుంటున్నాను. సో PDP నా కంపెనీ కోడ్ ఇస్తాను Z100. సో ఇది నాకు ఐడెంటిఫికేషన్ పర్పస్ అన్నట్టు, నేను ఈజీగా ఉండడానికి. నెక్స్ట్ ఎంటర్ కొట్టాలి, తర్వాత సేవ్ చేయాలి. ఫస్ట్ ఇమీడియట్గా ఏది క్రియేట్ చేసినా కానీ ఎస్ఐపిలో సేవ్ చేయాలి. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ముందట బాక్స్ దీన్ని క్లిక్ చేయాలి. సో ఇలా ఎల్లో కలర్ వస్తుంది. సో ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదా, ఫస్ట్ లైన్ అయిపోయింది, సెకండ్ లైన్ పార్ట్నర్ ఫంక్షన్స్ ఇన్ ప్రొసీజర్, దీంట్లోకి వెళ్ళాలి. సో పార్ట్నర్ ఫంక్షన్స్ అంటే ఏంటి? నార్మల్గా మనకి ఎస్ఐపిలో పార్ట్నర్ ఫంక్షన్స్ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. మనకి ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎస్పీ అంటే సోల్ టు పార్టీ. సోల్ టు పార్టీ అంటే సో ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళని సోల్ టు పార్టీ అంటారు. నెక్స్ట్ ఎస్హెచ్ అంటే షిప్ టు పార్టీ. షిప్ టు పార్టీ అంటే ఎవరైతే ఆ ప్రోడక్ట్ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని షిప్ టు పార్టీ అంటారు. పివై అంటే పేయర్, ఎవరైతే బిల్ పే చేస్తారో వాళ్ళని పేయర్ అంటారు. నెక్స్ట్ బీపీ అంటే బిల్ టు పార్టీ, ఎవరైతే ఆ బిల్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని బిల్ టు పార్టీ అంటారు. సో మనకి ఈ 4 పార్ట్నర్ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ పీడిపిలో మనం ఒక పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి ఈ 4 పార్ట్నర్ ఫంక్షన్స్ని అసైన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్. సో ఇప్పుడు వెళ్తున్నాను, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాం ఆల్రెడీ, చూడండి సెలెక్ట్ చేశాను, ఎల్లో కలర్కి వచ్చేసింది, ఆరెంజ్ అట్లా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఈ సెకండ్ ఉంది కదా, సెకండ్ లైన్ ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే పార్ట్నర్ ఫంక్షన్స్ ఇన్ ప్రొసీజర్స్ అని ఉంది. సో మనం క్రియేట్ చేసుకున్న ఆ ప్రొసీజర్లో ఫంక్షన్స్ యాడ్ చేస్తున్నాను, పార్ట్నర్ ఫంక్షన్స్ని. సో ఇనిషియల్గా మనం కొత్తగా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ప్రీవియస్గా ఏం లేవు, మొత్తం బ్లాంక్గా ఉంది. నేను కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ న్యూ ఎంట్రీస్కి వెళ్తున్నాను. చూడండి ఎప్పుడైతే న్యూ ఎంట్రీస్ కొట్టానో బై డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేసింది. అంటే నేను ఏదైతే క్రియేట్ చేసుకున్న ZPDP అనేది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆటోమేటిక్గా అది వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఇదేంటి పార్ట్నర్ ఫంక్షన్స్, ఇక్కడ నా పార్ట్నర్ ఫంక్షన్స్ అసైన్ చేయాలి నేను. సో ఇందాక డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ సోల్ టు పార్టీ, సెకండ్ షిప్ టు పార్టీ, నెక్స్ట్ పేయర్, నెక్స్ట్ వన్ బిల్ టు పార్టీ బీపీ. సో తర్వాత ఇక్కడ మనకి ఇంకో 2 ఫీల్డ్స్ ఉన్నాయి చెక్ బాక్స్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి నాట్ మాడిఫైయబుల్, నెక్స్ట్ వచ్చేసి మ్యాండేటరీ ఫంక్షన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇవి కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. సోల్ టు పార్టీకి ఇది నాట్ మాడిఫైబుల్ టిక్ చేసుకోవాలి అండ్ మ్యాండేటరీ కూడా టిక్ చేసుకోవాలి. తర్వాత మిగతా ఈ 3 పార్ట్నర్ ఫంక్షన్స్కి ఓన్లీ మ్యాండేటరీ అనేది టిక్ చేసుకోవాలి, నెక్స్ట్ సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓన్లీ ఫస్ట్ సోల్ టు పార్టీకి ఎందుకు మనము నాట్ మాడిఫైబుల్ అనేది పెట్టుకుంటున్నామంటే,
సో సోల్ టు పార్టీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అన్నట్టు, ఆర్డర్ వేసే పర్సన్ అనేది ఫిక్స్డ్ అన్నట్టు. సో దీన్ని చేంజ్ చేయడానికి ఉంటుంది మనకి సేల్స్ ఆర్డర్ తీసుకునేటప్పుడు. సో మిగతాది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్నిసార్లు మల్టిపుల్ షిప్ టు పార్టీస్ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు మనం ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాము జనరల్ లైఫ్లో. సో మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కడన్నా వేరే ప్లేస్లో ఉన్న వాళ్ళకి కూడా మనము ఆర్డర్స్ ప్లేస్ చేస్తాం కదా. సో ఆ టైంలో ఏంటంటే రిసీవ్ చేసుకున్న వాళ్ళు వేరు కాబట్టి షిప్ టు పార్టీ అనేది డిఫరెంట్ షిప్ టు పార్టీ. సో అలా డిఫరెంట్ షిప్ టు పార్టీస్ కేసెస్ కూడా ఉంటాయి అన్నట్టు. సో అందుకోసమే ఈ షిప్ టు పార్టీస్ అనేది మనం మల్టిపుల్గా వేసుకోవచ్చు. సో అందుకోసమే దీనికి ఫస్ట్ ఒక్కదానికి మనకి ఎన్ని ఉంటుంది నాట్ మాడిఫైబుల్, మిగతా వాటికి అన్టెక్ చేసుకోవాలి. బట్ ఈ 4 మాత్రం మ్యాండేటరీ మనకి ఈ ఏజీతో సోల్ టు పార్టీ ప్రొసీజర్ క్రియేట్ చేసుకున్నప్పుడు. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి సేవ్ చేసుకుంటున్నాను. సో 2 స్టెప్స్ అయిపోయి నెక్స్ట్ తర్వాత స్టెప్ ఏంటంటే ఈ నెక్స్ట్ స్టెప్ ఇది థర్డ్ లైన్కి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చూడండి పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ అసైన్మెంట్. సో ఇది నథింగ్ బట్ ఇది క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు, నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో మనం ఏదైతే ఇంతకుముందు ఇది అకౌంట్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకున్నామో చూడండి OBT0 ఉంది కదా. సో ఈ OBT0లో క్రియేట్ చేసుకున్న అకౌంట్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ జెడ్ఏసీకి ఇక్కడ అకౌంట్ గ్రూప్ అంటే అకౌంట్ గ్రూప్ అండి, ఓకేనా. ఈ జెడ్ఏసీని ప్లస్ ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఈ VOPNT కూడా క్రియేట్ చేసుకున్న ZPDP ఈ రెండింటిని లింక్ చేయడం అన్నట్టు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు వెళ్ళి చెక్ చేస్తున్నాను పొజిషన్లోకి వెళ్ళేసి. సో అకౌంట్ గ్రూప్ అంటే నేను క్రియేట్ చేసుకున్న అకౌంట్ గ్రూప్ ఏంటిది, నార్మల్గా ఇది ZAC. సో ఇక్కడ పొజిషన్కి వెళ్ళాను, అకౌంట్ గ్రూప్ ZAC టైప్ చేస్తున్నాను, ఉందో లేదో చెక్ చేసుకున్నాను. సో ఇక్కడ ZAC అనేది ఉంది. సో ఈ ZACకి ఇది ఏజీ అనేది ఎవరితో డిఫరెంట్గా ఉంది, నేను చేసింది కదా. సో ఇది డిలీట్ చేసుకొని నేను ఇందాక ఇది చూడండి ఇక్కడ ఇది ఏంటంటే పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్, ఇది హెల్ప్ బాక్స్ క్లిక్ చేస్తున్నాను. సో నేను క్రియేట్ చేసుకున్న PDP వచ్చేసి పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ ZPDP. సో దాన్ని ఇక్కడ అసైన్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా హెల్ప్ బాక్స్ క్లిక్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్రియేట్ చేసింది ZPDP. ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది లాస్ట్లో ZPDP, దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసింది, జస్ట్ ఎంటర్ కొట్టాలి. సో వచ్చేసింది డిస్క్రిప్షన్ నేను క్రియేట్ చేసుకున్నది, ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది స్కిప్ చేసేయండి, ఇక్కడ ఇది అకౌంట్ గ్రూప్స్ ఫంక్షన్ అసైన్మెంట్స్. సో ఇది డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే సో ఇందాక మనం క్రియేట్ చేసుకున్న PDPకి ఈ 4 పార్ట్నర్ ఫంక్షన్స్ అసైన్ చేసుకున్నాం కదా. సేమ్ ఇదే విధంగా ఈ OBT0లో మనం అయితే అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం ZAC, ఈ ZACకి కూడా ఈ 4 పార్ట్నర్ ఫంక్షన్స్ని అసైన్ చేయాలి, ఇక్కడ మనం లింక్ చేసుకోవాలి. సో అదే స్టెప్ ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాం ఉందా లేదా. సో ఫస్ట్ వన్ సోల్ టు పార్టీ SP. సో దీనికి నేను క్రియేట్ చేసుకున్న అకౌంట్ గ్రూప్ ఏంటి ZAC ఉందో చెక్ చేసుకుందాం. సో ఈ సోల్ టు పార్టీని మొత్తం లిస్ట్ వచ్చేసింది. ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్న ZAC అనేది లేదు, ZAG సంథింగ్ డిఫరెంట్గా ఉంది. సో లేదు. సో నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా న్యూ ఎంట్రీస్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ పైన ఉంది న్యూ ఎంట్రీస్ క్లిక్ చేసి. సో ఫస్ట్ వన్ వచ్చేసి పార్ట్నర్ ఫంక్షన్స్ SP, నెక్స్ట్ అకౌంట్ గ్రూప్ వచ్చేసి ZAC. సో నెక్స్ట్ SH షిప్ టు పార్టీ, నెక్స్ట్ ZAC, నెక్స్ట్ PY అండ్ ZAC, నెక్స్ట్ BP బిల్ టు పార్టీ, నెక్స్ట్ ZAC. ఈ ZAC అనేది అకౌంట్ గ్రూప్. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా డౌట్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇట్లా వస్తుందండి మనకు డిస్క్రిప్షన్ ఏంటనేది. సో ఎంటర్ కొడుతున్నాను. సో కింద ఎల్లో కలర్ వచ్చింది, ఇక్కడ చూసుకుంటే చూస్ ద కీ ఫ్రమ్ ద అలౌడ్ నేమ్ స్పేస్. సో ఎల్లో కలర్ వచ్చింది మ్యాక్సిమం వార్నింగ్, అది ఇష్యూ ఏం లేనట్టు. జస్ట్ మళ్ళీ ఒకసారి ఎంటర్ కొట్టండి. సో ఫస్ట్ లైన్ క్లియర్ అయిపోయింది. సో మిగతా వాటికి కూడా జస్ట్ ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి. సో అది మొత్తానికి ఇట్లా క్లియర్ అయిపోయింది. సో నెక్స్ట్ సేవ్ చేసేసేయాలి. సో ఈ టోటల్ ఇప్పుడు ఫస్ట్ ఈ స్టెప్స్ని మనము PDP పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ అంటాము. ఫస్ట్ ఒక PDP క్రియేట్ చేసుకోవాలి, తర్వాత ఆ PDPకి ఈ పార్ట్నర్ ఫంక్షన్స్ అసైన్ చేసుకోవాలి, నెక్స్ట్ అకౌంట్ గ్రూప్కి కూడా సేమ్ ఈ పార్ట్నర్ ఫంక్షన్స్ అసైన్ చేసుకోవాలి. దానికి ముందు స్టెప్లో ఈ PDPకి ప్లస్ ఈ OBT0 ఈ రెండింటికి లింక్ పెట్టేసుకోవాలి. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ని పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ అంటారు. సో మనకి SAPలో కస్టమర్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ అనేది మ్యాండేటరీ. ఈ స్టెప్స్లో ఏదో ఒకటి మనకి కరెక్ట్ లేకపోయినా కానీ క్రియేషన్ అనేది కరెక్ట్గా రాదు, ఎర్రర్స్ వస్తూ ఉంటాయి.